నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అమ్మా. మేడం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అందరినీ కూడా ఒక రకంగా భయపెడుతుంది అని చెప్పొచ్చు ఈ కేసు. ఏపీకి చెందినటువంటి షాదిక్ ఖాన్, ఈయన వల్ల నిజంగా ఒక ఫ్యామిలీ అంతా కూడా చనిపోయారు. అంటే ఒక ఆయనకేమో విషమిచ్చి చంపేశారని చెప్పేసి, తర్వాత ఆయన బాధలు తట్టుకోలేక దారుణంగా కొడతాడు అని చెప్పిన ఆవిడ వాళ్ళ అమ్మని, నాన్ని, ఈవెన్ కొడుకును కూడా తీసుకుని వెళ్ళి గోదావరిలో దూకేశారు. అయితే ఆ చిన్న పిల్లోడికి మాత్రం స్విమ్మింగ్ వచ్చింది కాబట్టి ఆ అబ్బాయి బతికిపోయాడు. ఆ అబ్బాయి బతికి బయట కట్టి ఇప్పుడు అన్ని నిజాలు కూడా బయటకు చెప్తున్నాడు. అలాగే ఆవిడ కూడా లేఖ రాశారు, 4 పేజీల లేఖ రాసింది. నిజంగా అంటే ఒక రకంగా ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఏంటి మత మార్పిళ్ళు జరుగుతాయి, చాలా వరకు జరిగాయి 5 ఏళ్లలో అని చెప్పేసి ఆయన అన్నారు. ఒక పక్క చూసుకుంటే ఈ జిహాదీలు అంటే మతం మార్చి మా మతంలోకి వచ్చేయమని చెప్పి ఏం సాధిస్తారు మేడం? ఇంత దారుణంగా మతాలు మార్చేసి వాళ్ళని చిత్రహింసలు పెట్టి ఇది ఒక్క ఏపీలోనే జరుగుతుందంటారా, లేకపోతే అన్ని రాష్ట్రాల్లో ఇలాగే ఉందంటారా? ఇక్కడ ప్రతి ముస్లిము ఉగ్రవాది కాదు, కానీ ప్రతి ఉగ్రవాది మాత్రం ముస్లిమే కదా. మనం చూస్తాం, ముస్లిమ్సే కదా వాళ్ళంతా. వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళు చేసిన పనులు మనం కాశ్మీర్లో చూసాం. ఎంత దారుణంగా చంపేశారో ఆ రోజున. మహిళల్ని చూడండి, నీ మొగుళ్ళని ఎలా చంపుతున్నామో వెళ్ళి మీ మోడీకి చెప్పుకోండి అంటాం. అప్పుడే సింధూరం 2 ఇవన్నీ కూడా, ఆపరేషన్ సింధూర్ ఇవన్నీ జరిగింది కూడా ఆ మహిళల చేతే వాళ్ళని మట్టు పెట్టించారు. అంటే వాళ్ళ ఆలోచన విధానం ఎంత దారుణంగా ఉంటుంది, క్రూరంగా ఉంటుంది. ప్లస్ ఇటువైపున సౌజన్య ఎందుకు అతనికి అటాచ్ అయింది అసలు? ఫస్ట్ తనతో ఎందుకు ట్రావెల్ చేయటానికి తను ఇష్టపడే వెళ్ళింది ఫస్ట్. అంటే అతను నమ్మబలికిన మాటలు కానీ, అతను వీళ్ళతో ఫస్ట్ స్టార్టింగ్ లో ఎలా బిహేవియర్ కానీ అన్ని వీళ్ళని ఓకే ఇతను అనుకున్నారు. కాకపోతే వీటన్నిటికీ ముందల కారణం ఏంటంటే ఫ్యామిలీస్ లో ఎక్కడా కూడా ఆ రిలేషన్స్ కరెక్ట్ గా లేకపోవటం, ఆ విలువలు తెలియకపోవటం. పెద్దవాళ్ళు మెయిన్ మనకి చిన్నప్పటి నుండి కూడా అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు ఒక భయం, మంచి చెడు చెప్పటం, వాల్యూస్, ఫ్యామిలీ వాల్యూస్ ఉండాలి, మోరల్ వాల్యూస్ ఉండాలి. ఏ పని చేయొచ్చు, ఏ పని చేయకూడదు, ఇలానే ఎందుకు ఉండాలి, అలా ఎందుకు ఉండకూడదు అనే వాటికి ఎన్నో విషయాలు మనకు చెప్పేవాళ్ళు. వాటి వల్ల మనలో ఒక అవగాహన రావటం కానీ, ఎవరితో ఎలా మనం మాట్లాడాలనేది తెలియటం కానీ జరిగేది. కానీ ఇప్పుడు చూస్తున్నాం, భార్యను భర్త చంపేయటం, భర్తని భార్య చంపేయటం, లేకపోతే భార్య బిడ్డల్ని భర్త చంపేయటం, భర్తని మట్టు పెట్టేసి ఎవరో వేరే వ్యక్తితో ఈవిడ వెళ్ళిపోవటం, ఇలాంటివన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. ఇల్లీగల్ కాంటాక్ట్స్ కానీ, ఇలా ఇల్లీగల్ గా వాళ్ళని చంపేయటం కానీ. ఇప్పుడు ఒక వ్యక్తి నీకు ఇష్టం లేనప్పుడు వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా, చంపాల్సిన అవసరం ఏంటనేదే క్వశ్చన్ గా మారుతుంది. సరే, ఇప్పుడు సరే చంపి ఇప్పుడు పోలీసులు దొరికిందిగా, ఇప్పుడు ఆస్తి ఎవరు ఏం చేసుకోను? ఇప్పుడు అవతల వ్యక్తి, నీతో పాటు ఉండాలనుకున్న వ్యక్తి పోయాడు, నువ్వు పోయావు, వాడు పోయాడు, ఉపయోగం ఏంటి? ఇదంతా ఏం మెసేజ్ ఇస్తుంది? ఇవన్నీ రోజు కోకళ్ళలుగా మనం చూస్తూ కూడా మళ్ళీ కొత్త తప్పులు చేస్తూనే ఉన్నారు. ఫ్రిడ్జ్ లో దాస్తారంట ముక్కలుగా కట్ చేసి, ఇంకొకరేమో మిక్సీలో వేసి వండేసి వాడేదో పౌడర్ చేసేసి దాంట్లో చెరువులో కలిపాడు ఆ మధ్య ఒకడు. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే చాలా క్రూరంగా ఏంటి వీళ్ళు ఎలా చంపాలి అనేది కూడా సెట్ చేస్తున్నారు చాట్ జీపీటీలో. ఎందుకు, ఏం ఆశించి వీళ్ళు ఇవన్నీ చేస్తున్నారు అంటే లౌకిక ఆనందమే వాళ్ళకి శాశ్వత ఆనందంగా అనుకుంటున్నారా? అవగాహన కరెక్ట్ గా లేదు వాళ్ళకి. ఒక రూట్ చూపించే వాళ్ళు లేరు కరెక్ట్ గా. ఇదిగో ఇలా ఉండాలి, ఇలా ఉంటే మనకి లైఫ్ బాగుంటుంది అనేది చిన్నప్పటి నుంచి రావాలి పిల్లలకి. ఇప్పుడు అందుకనే మనం చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు సలహాదారుగా, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సలహాదారుగా ఉంటూ పిల్లలకి ఎలాంటి మాటలు చెప్పి మనం పెంచాలి, వాళ్ళకి ఎలాంటి మంచి విద్యాబుద్ధులు నేర్పిస్తే వాళ్ళు ఏ విధంగా పెద్దయ్యాక తయారవుతారు, ఇవన్నీ కూడా. మరి ఈ సౌజన్య విషయానికి వస్తే వాళ్ళు చేసిన తప్పేంటి అంటే భర్త దగ్గర దొరకంది, ఆ పిల్లోడికి తండ్రి దగ్గర దొరకంది, వేరొకరి చోట దొరుకుతుందనే ఆలోచన వాళ్ళని అటువైపు నడిపించింది. సాదిక్ ఖాన్ అనే వ్యక్తి, అతను యూట్యూబ్ ఛానల్ ఉందని, ఫేస్బుక్ అకౌంట్లో కానీ ఏదో జాతి పరంగా మంచి విషయాలు చెప్తాడు, హెల్పింగ్ నేచర్ ఉన్న వ్యక్తిగా చాలా ఒక గురు బోధలు చేస్తాడు అనేది ఒకటైతే, అవన్నీ కేవలం బయట స్క్రీన్ వెనకేముంది, ఆన్ స్క్రీన్ ఎలా ఉంటాడు, ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటాడు అంటే క్రూరంగా అమ్మాయిని హింసించాడు. అంటే ఆ అమ్మాయి భర్తను చంపేసి ఒక మోస్ట్ పవర్ఫుల్ అంట, వరల్డ్ లోనే సెకండ్ ప్లేస్ లో ఉన్న పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి చంపేశాడంట అతన్ని. చంపేయటమే కాకుండా వీళ్ళ ఆస్తులు, వీళ్ళ లాకర్ కీస్, వీళ్ళకున్న అన్ని కూడా అతని దగ్గర పెట్టేసుకుని చాలా ఇబ్బందులకు గురి చేయటమే కాకుండా ఈ అమ్మాయిని కొన్ని రోజుల తర్వాత ఒక ప్లాట్ లో బంధిస్తాను అనే విషయం కూడా చెప్పటం. వాళ్ళని ఎవరిని కూడా ఎక్కడా కూడా అసలు
ఏం జరుగుతుంది, మేము ఎందుకు ఇతని కబంధ హస్తాల్లో బందీలైపోయాం, మాకు ఎవరు హెల్ప్ చేస్తారు అంటే అసలు ఎప్పుడు ఫోన్ కాల్లోనే ఉండాలి. ఈ 4 పేజీల లెటర్ కూడా అతనితో ఫోన్ మాట్లాడుతూ నవ్వుతూ అతనికి అనుమానం రాకుండా చేసింది. వీళ్ళు చనిపోవటానికి కూడా ఆయన ఒప్పుకోవట్లేదు. ఎంత దారుణంగా ఉందంటే అసలు ఇవన్నీ కూడా నిజంగా జరిగినాయా అంటే ఇవన్నీ ఒకటైతే ఈ వ్యక్తి ఎవరైతే ఈ సాదిక్ ఖాన్ అనే వ్యక్తి ఉన్నాడో అతనికి పోలీసులు దొరికిన తర్వాత ఎందుకు ఇలా చేశావు అంటే చాలా సింపుల్ గా సమాధానాలు. అదేదో పెద్ద చనిపోతే చనిపోయారేమో అన్నట్లుంది కానీ నా వల్ల ఒక వ్యక్తి ఇలా ఫ్యామిలీ అంతా బలైపోయారు అన్న పశ్చాత్తాపం కూడా అతనిలో లేదు. అతని ఫ్యామిలీ కూడా అంతే ఉందంట. సౌజన్య కూడా వాళ్ళ ఫ్యామిలీ దగ్గరకు వెళ్ళి మీ అబ్బాయి నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు, నా భర్తను కూడా చంపేశాడంటే కనీసం వాళ్ళలో ఉలిక్కిపాటు కూడా లేదంట. అంటే ఎవరైనా అమ్మో ఇంత ఘాతకానికి పాల్పడ్డారా, ఇది చాలా ఇబ్బందికరమైన విషయం అని అంటారు, కానీ ఏమీ లేవు వాళ్ళకి. ఎంత దారుణం అంటే ఇది ఏం జరుగుతుంది, ఎవరున్నారు అసలు వీళ్ళ వెనక అంటే నిజంగా ఈ జిహాదీనేనా ఇతను చేసింది, ఇంకా దాని వెనక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా తెలియాలి, తెలుసుకోవాలి. ఇట్లాంటి వ్యక్తులు బ్రతకూడదు. సొసైటీలో చాలా మంది ఇవన్నీ ఒక లెసన్స్ లా చూసుకోవాలి. ఎవరినో ప్రేమిస్తారు, వాడు ఎంత డబ్బు ఇవ్వమంటే ఈ అమ్మాయి సేవింగ్ అకౌంట్ లోంచి మొత్తం ఇచ్చేస్తుంది. ఎందుకు ఇచ్చేస్తుంది? ఇంకా మంచి చెడు తల్లి తండ్రి. నిన్న కూడా ఒక పేపర్లో చదివాం, ఆ అమ్మాయి 1.5 కోటి డబ్బు ఇవ్వటమే కాకుండా అమ్మాయి సేవింగ్స్ లోంచి వాడికి వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి జాబ్ చేసుకుంటే ఎక్కడ ఉంటుంది, హైదరాబాద్ లోను బెంగళూరులో. వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మకి చెప్పకుండా దాదాపుగా 1 కేజీ బంగారం తీసుకొచ్చేసింది. అది మొత్తం ఇచ్చేసింది. ఈ పిచ్చి మరి పరాకాష్ఠకు వెళ్ళటం, వెర్రి పోకళ్ళు పోవటం వీళ్ళంతా. మేడం ప్రభుత్వం ఇప్పుడు మామూలుగా నేరాలు స్కామ్లు వీళ్ళనే పట్టించుకుంటారా? ఈ మత మార్పిడి అనేది కూడా జీవితాలే నాశనం అయిపోతున్నాయి కదా, మరి ఎందుకని ప్రభుత్వం పట్టించుకోవట్లేదు? ఖచ్చితంగా దీని మీద చర్యలు అంటే పట్టించుకోవటం అంటే మనం పర్టికులర్ గా దాన్ని ఐడెంటిఫై ఎలా చేయాలి, ఏ విధంగా ఆ ఉచ్చులోకి వీళ్ళు లాగుతున్నారు. ఇది ఎప్పటి నుంచో ఉంది, ఈ రోజున కొత్తగా వచ్చింది కాదు. ఈ రోజు సౌజన్య కేసు చూసి మనం ఇదేదో కొత్తగా ఈ రోజు జరిగింది అనుకుంటున్నాం, కానీ చాలా సంవత్సరాల బట్టి ఇది ఉంది. ఎప్పటి నుండో ఇది జరుగుతూనే ఉంది. ఎవరు వీళ్ళంతా, ఎందుకు ఈ జిహాద్ ఇట్లా హిందువుల అమ్మాయిల్ని మనం ఈ విధంగా మత మార్పిడి చేయించడం అనేది కానివ్వండి, వాళ్ళని ఇబ్బందులకు గురి చేయటమే కాకుండా వాళ్ళతో అంటే వేరే వీళ్ళ ప్రవృత్తే ఇదనమాట, ఇంకా వేరేదేం లేదు. అక్కడ వాళ్ళని ఎలా మౌల్డ్ చేస్తారు, ఎలా వాళ్ళని ప్రిపేర్ చేస్తారు, అవతల వ్యక్తుల్ని మౌల్డ్ చేయడానికి వీళ్ళు ఎలాంటి ట్రైనింగ్ ఇస్తున్నారు, ఇవన్నీ వింటున్నా చదువుతున్నా కూడా ఒక రకమైన భయం ఏర్పడుతుంది. కానీ ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులు కానివ్వండి, ఆడపిల్లలు కానివ్వండి, ఈ రోజున పిల్లలు చాలా యాక్టివ్ గా ఉంటున్నారు, తెలివిగా ఉంటున్నారు, ప్రతి ఒక్కటి తెలుసు అనుకుంటున్నారు. కానీ ఇలాంటి తప్పులు ఎందుకు చేస్తున్నారు అన్ని తెలిసిన వాళ్ళు? కాబట్టి అన్ని తెలుసు అనుకోవటం కంటే ప్రతి ఒక్కటి తల్లిదండ్రులతో షేర్ చేసుకోవాలి. మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు. నువ్వు ఇప్పుడు ఫస్ట్ సౌజన్య మాట్లాడింది ఇతనితో, సాదిక్ ఖాన్తో. అప్పుడు మంచోడనే కదా మాట్లాడింది. చాలా బాగా మాట్లాడుతున్నాడనో, చాలా బాగా నవ్విస్తాడనో, లేకపోతే నా కొడుకు లోన్లీగా ఫీల్ అయ్యాడు, ఇతను చాలా బాగా నా కొడుకుని ఆడిస్తూ నవ్విస్తున్నాడు, ఇతను పర్ఫెక్ట్ గా ఉన్నాడు అనుకుంటే సరిపోదు కదా. ఎక్కడికి వెళ్ళింది ఇప్పుడు సౌజన్య? ఎక్కడ వాళ్ళ అమ్మా నాన్న? ఎక్కడ? ఇప్పుడు తన తండ్రి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు, లేకపోతే మాకు గౌరవం అయిన కుటుంబం, వాళ్ళ గౌరవం గురించి నేను ఎంతో ఆలోచించాను అంటున్నావు, కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది? ఒక వ్యక్తితో, అందులో ఇలాంటి జిహాదీలతో ఆడపిల్లల జీవితాలు ఈ విధంగా మట్టుబెట్టబడుతున్నాయి, వాళ్ళ జీవితాలు ఏ విధంగా కాళ్ళు రాయబడుతున్నాయి అంటే బాధాకరమైన విషయం. కాబట్టి ప్రభుత్వం దృష్టి పెట్టాలా అంటే నిజంగా పసిగట్టాలి వీళ్ళందరినీ కూడా. వీళ్ళు ఉగ్రవాద రూపంలో, ఉగ్రవాదం కంటే ఇంకా దారుణంగా ఉంది ఇది. ఎందుకంటే ఫ్యామిలీ కూడా ఇక్కడ ఏ విధంగా వెళ్ళిపోయారో చూసాం. అదే విధంగా ఇతను ఫ్యామిలీ మెంబర్స్ ఆలోచన విధానం ఏంటి, వాళ్ళు ఎందుకు, ఈ అబ్బాయి అసలు ఎందుకు ఈ విధంగా ఉన్నాడు అనేది కూడా చాలా లోతైన దర్యాప్తు, అంత ఈజీగా తీసుకునే కేసు అయితే కాదు. వాళ్ళు కూడా ఆ రోజున అమ్మాయి చెప్పినప్పుడు మరి వీళ్ళందరూ కలిసి వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టించడం ఏదో చెయ్యాలి, కానీ ఏమి చెయ్యకపోగా ఎక్కడా కూడా వాళ్ళు మాట్లాడింది మనం చూడలేదు ఆ అమ్మాయికి సపోర్ట్ గా. కాబట్టి ఇది చాలా దారుణం. కాకపోతే ఇప్పుడు ఫ్యూచర్ జనరేషన్ కానీ, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళు కానీ కొన్ని లెసన్స్ గా ఇవి తీసుకుంటూ మహిళలు ఏ విధంగా ఉండాలి, ఆడపిల్లలను ఏ విధంగా పెంచాలి. ఓకే, ఫాస్ట్ గా ఉండొచ్చు కాదని అంటల్లా, అబ్బాయిలతో మాట్లాడకూడదని ఎవరో చెప్పట్లా, కాకపోతే మాట్లాడే వ్యక్తులు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని మీరు బ్రతకటం మాత్రం చాలా ఇంపార్టెంట్. ఈ రోజున సౌజన్య ఒక్కటే పోయిందా? కట్టుకున్న భర్త, కన్న కొడుకును వదిలేసిపోయి ఇప్పుడు ఆ బిడ్డతో పాటుగా గోదావరిలో దూకితే పిల్లోడికి స్విమ్మింగ్ వచ్చు కాబట్టి హెల్ప్ అని అరుచుకుంటూ ఎంతో టైం వాడు స్విమ్మింగ్ చేసుకుంటూ ఆ బోట్స్ ఎవరైతే ఉంటారో జాలర్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ద్వారా పోలీసుల దగ్గరికి వెళ్ళటం జరిగింది. ఆ పిల్లోడు చెప్పాడు, ఈ సాదిక్ మా ఇంటికి వస్తాడు, మా అమ్మను చాలా కొట్టేవాడు, అమ్మమ్మ తాతయ్యలను కూడా ఇబ్బంది పెట్టేవాడు, ఇది టార్చర్ తట్టుకోలేక మేము ఈ విధంగా
గోదావరిలో దూకటానికి వెళ్తే అమ్మ చేయి పట్టుకొని నేను వెనక్కి లాగటానికి ప్రయత్నించాను, కానీ ఆమె వెయిట్కి ఇతను కూడా జారి పడిపోయాడు పిల్లోడు. ఇక్కడ భర్తను చంపేశారు. ఈ అమ్మాయి టార్చర్ తట్టుకోలేక కన్న తండ్రి వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా 10 మందిలో పరుగు పోయింది, ఇంకా ఇవన్నీ కూడా ఇంక మనం పడలేమని చెప్పేసి చావేశారని అనుకున్నారు. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి, ఎవరు తప్పంటే ఎవరిదని చెప్తాం? తస్మాత్ జాగ్రత్త. ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలి. ఎవడో కామెడీ చేశాడని వాడిని ప్రేమించడం, ఎవడో కొబ్బరి బండం బాగా కొడుతున్నాడని వాడిని ప్రేమించడం, వాడు స్మోక్ చేస్తూ రింగులుగా పగులుతున్నాడని వాడిని ప్రేమించడం, అది కాదు కరెక్ట్. నిన్ను కని పెంచి నిన్ను పెద్ద చేసి నీ ఇష్టాలు తెలుసుకొని నీకు ఇష్టమైన కొనిపెట్టి నీకేంటో తెలుసుకున్న తల్లిదండ్రులను కూడా నీకేం తెలీదు అనటం కాదు. నీకేమైనా తెలిస్తే మరి నువ్వెలా బ్రతుకుతున్నావు అనేది కూడా చూడాలి కదా. కాబట్టి ఆడపిల్లలు తెలుసుకోవాలి, మగపిల్లలు కూడా తెలుసుకోవాలి ఎలాంటి వ్యక్తులతో మనం స్నేహం చేస్తున్నాము. మగపిల్లలు కూడా ఆడపిల్లలతో మన బిహేవియర్ ఎలా ఉండాలి, చీట్ చేయటం కానీ వీళ్ళు చేయకుండా ఉండటం. చక్కగా చదువుకోండి, మంచి విద్యాబుద్ధులు నేర్చుకోండి, పేరెంట్స్కి హెల్ప్ అవ్వండి అనేది ఈ రోజున జనరేషన్లో చాలా తగ్గిపోయింది. చాలా మంది చెడు అలవాట్లు, గంజాయికి బానిసలు అవ్వటం, మిడ్ నైట్ వరకు ఇవన్నీ కూడా పార్టీలు అని చెప్పి తిరగటం, వీటి వల్లే ఈ పిల్లల్లో అవగాహన లోపం ఏర్పడటం, వాళ్ళకి విచ్చలవిడితనం పెరిగిపోయింది. మంచేది చెడేది అని ఆలోచించే ఇంగిత జ్ఞానం కోల్పోయారు. కాబట్టి సౌజన్యది ఈ రోజున మనం చూస్తున్నాం. గతంలో ఇట్లాంటి సౌజన్యాలు చాలా మంది ఉన్నారు. ఆ ఆడపిల్లలు ఇలాంటిది మరొకటి రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాలనేది అందరం కోరుకుందాం. థ్యాంక్ యూ మేడం. నమస్తే అమ్మా.